ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా అని అడుగుతుంది. అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతుంది. ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను సీత కన్నా అందంగా ఉన్నాను కదా అని గర్వంగా పలుకుతుంది. ఈ ముగ్గురి మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీరి అహంకారాన్ని అణచాలని అనుకుంటాడు. గరుడను పిలిచి ఒక ప్రదేశంలోని కొండ గుహలో ఒక అతను ఉంటాడు, నీ కోసం ద్వారకాలో సీతారాములు ఎదురు చూస్తున్నారని వెళ్లి అతనికి చెప్పమని పంపుతాడు. సుదర్శన చక్రాన్ని పిలిచి ద్వారం వద్ద ఉండమని, ఎంతటి వారు వచ్చినా లోపలికి అనుమతించవద్దని చెప్తాడు. ఇక సత్యభామను వెళ్లి సీతాదేవిలా తయారవ్వమని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమ ఉంటాడు. సీతారాములు నీ కోసం ద్వారకాలో ఎదురు చూస్తున్నారని గరుడ హనుమతో చెప్తాడు. అది విన్న హనుమంతుడు వెంటనే గరుత్మంతుని కన్నా 1000 రెట్ల వేగంతో ద్వారకాలో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి వద్ద వాలిపోతాడు. ద్వారం వద్ద నిన్ను ఎవరు ఆపలేదా హనుమ అని శ్రీకృష్ణుడు అడగ్గా, ఒక చక్రం ఆపడానికి ప్రయత్నించింది స్వామి, కానీ దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యమవుతుందని మింగేశానని సమాధానమిస్తాడు. అలా పక్కనే ఉన్న సత్యభామను చూసిన హనుమ, ఈ చెలికత్తె ఎవరు స్వామి, నా సీతమ్మ తల్లి ఎక్కడా అని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు హనుమంతుని ద్వారా ముగ్గురి కళ్ళు తెరిపిస్తాడు. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక హనుమ భక్తులందరూ కామెంట్ లో చెప్పండి, హనుమానికి జై.